కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కూటమి క్యాడర్ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో మన వార్డులో మన ఆదిరెడ్డి పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వారానికి 2 రోజులు 2 వార్డుల్లో పర్యటిస్తూ అధికారులతో సమీక్షలు, కార్యకర్తలతో ముఖాముఖి, కార్యకర్తల ఇంట్లో బస శానిటేషన్ పరిశీలనలు నిర్వహిస్తామని వెల్లడించారు. తిలక్ రోడ్డులోని రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో సిటీ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన తూర్పు గోదావరి జిల్లా సమీక్ష సమావేశంలో రాష్ట్రంలోని నియోజకవర్గాల ర్యాంకింగ్లో రాజమహేంద్రవరం సిటీ మొదటి 6 స్థానాల్లో నిలిచిందని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారని వెల్లడించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల క్యాడర్ కష్టపడి పనిచేయడం, నాయకత్వ సమన్వయంతో ముందుకెళ్లడం వల్లే ఈ విజయాలు సాధ్యమని ఏపీ చెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడిపూడి సత్యబాబు, కూటమి నాయకులు మజ్జి రాంబాబు, నక్కా చిట్టిబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, అత్తి సత్యనారాయణ, వై శ్రీను, కూసూరి చండి ప్రియ, కొల్లి బుజ్జి, నిమ్మలపూడి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి కూడా చెయ్యనిది, ఏ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎప్పుడు కూడా చెయ్యని కార్యక్రమం, ఎవరు ఊహించిన రీతిలో ఒక సరికొత్త ఒరవడితో ఈ రోజున పునాది రాయి వేస్తూ ఒక నూతనమైన కార్యక్రమం మన వార్డులో మన ఆదిరెడ్డి అని ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమం ఒక ముఖ్య కార్యాచరణ ఏమిటంటే వారానికి 2 రోజులు, ఆ 2 రోజుల్లో ఒక రోజు 2 వార్డులు చొప్పున కార్యక్రమం పర్యటిస్తూ ఒకరోజు సాయంత్రం ఆ 2 వార్డులకి మధ్యస్థంగా ఉన్న ఏరియా ఏదైతే ఉన్నదో ఎంచుకోవడం, ఉన్నతమైన అధికారులందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శానిటేషన్, రెవెన్యూ వారు, వాటర్ డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్, ఇలాగా ప్రజల యొక్క నిత్యావసరాలు సంబంధించిన అన్ని శాఖల అధికారిని పిలిపించి నా కూటమి కుటుంబ సభ్యులందరూ, ఆ 2 వార్డులకి సంబంధించిన కూటమి కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక వేదిక మీద కూర్చోపెట్టి చర్చించడం జరుగుతుంది. ఎప్పటి వరకు ఏదైనా సమస్య ఉంటే వారు నా దగ్గరికి రావడం జరిగింది. నేను దాన్ని చూసి ఆ సమస్య కారణం ఏంటి, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనాలోచనమైన పనులు, అవగాహన రాహిత్యంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాల వలన నష్టపోయిన వార్డులు నా దృష్టికి సమస్య క్యాడర్ నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలాగ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచనతో 2 సంవత్సరాలు కూడా నేను పనిచేయడం జరిగింది. ఒక అమృత్ స్కీమ్ ద్వారా నిధులు తీసుకురావడం కానివ్వండి, ఒక స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, టూరిజం పరంగా కానివ్వండి డబ్బులు తీసుకురావడం ఏమో కానీ, సీసీ రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై ఇష్యూస్ కానీ, డ్రైన్స్ కానివ్వండి, సిఎస్ఆర్ నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా